హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం సంగతి, మంచిగా తయారయ్యి చూసిందా? లైవ్ కదా? లైవ్ అయితే చెప్పు, ఏం నడుస్తుంది? కరోనా. ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, తినడు పండు. ఏం తిన్నా? చికెన్ బిర్యానీ. ఎందుకు అట్లా చిన్న పిల్లల్లాగా స్కూల్లో టీచర్ అడిగినట్టు ఇట్లా హ్యాండ్స్ కట్టుకొని ఆన్సర్ చెప్తే నేను ఏమనుకోవాలి? అందరు నన్ను చూసేటోళ్ళు ఏమనుకుంటారు? నోరేసుకొని పడిపోతుంది అనుకోరు? అదే కదా. చెప్పు, ఏం తిన్నావు? చికెన్ బిర్యానీ. ఓల్ చేసిర్రు? పెళ్ళం. నేనే. ఎన్ని మార్కులు పెళ్ళం ఇస్తావు? అంటే నువ్వే కదా. చెప్పు, ఎన్ని మార్కులు ఇస్తావు? 35. 50కి 35 అంటే ఓకే. ఏ హాయ్ హాయ్, అందరు వచ్చేసిర్రు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అదన్నమాట సంగతి. మంచిగా 1 minute. అది అదే ఓకే ఓకే. చికెన్ బిర్యానీ తిన్నాం మంచిగా, నేనే చేసిన. ముందుగా అందరికీ ఏమంటారు, ఇలా నవ్వే తినవచ్చు అన్నమాట. ఒకసారి గట్టిగా నవ్వు. నవ్వమంటే తగ్గుతావు. నిన్ను నవ్వమన్నా, నేను తగ్గొచ్చు. సే హాయ్ ప్లీజ్ అక్క. ప్రవళిక హాయ్. లవ్లీ కపులా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క అన్ననా? అక్క అన్న ఎట్లయితారు చెప్పు? అయితే అక్క లేకపోతే బావ, లేకపోతే అన్న, లేకపోతే వదిన, ఏమన్నా అనొచ్చుగా. ఏ నమస్తే గంగూలీ బాయ్ అట. నమస్తే. హాయ్ జ్యోతి అక్క, దిస్ ఈజ్ సుష్మిత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ జోడీలో మా ఇద్దరిని చాలా మీ ఇంటోళ్ళలాగా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లనే చూస్తున్నారు కదా, ఏమంటారు, నడవడానికి పోవడానికి ఎట్లాంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉన్నంతలా ఏది ఉంటే అది ఇంట్లో ఎట్లా తిని బతుకుతున్నామో అట్లనే మాకు వీలైనంతగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుడే మా పని కాబట్టి. సో మేము ఫోన్ల ద్వారా ఇట్లాంటి లైవ్ల ద్వారా ఎప్పుడు చూసినా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాం. సో ఇట్లా మమ్మల్ని మీకు దూరం కాకుండా చేస్తుంది సోషల్ నెట్వర్కింగ్ సైట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ స్మార్ట్ జోడీలో మా ఇద్దరిని బాగా యాక్సెప్ట్ చేసినందుకు. నువ్వు చెప్పు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్తున్నావు థ్యాంక్ యూ? మా దోస్తులకు. వాళ్ళందరూ మీ దోస్తులా? ఫేమస్ అయిపోయినావుగా. ఇంటలేవు అస్సలే. హాయ్ జ్యోతి అక్క అన్న, హౌ ఆర్ యూ? స్పెండింగ్ టైమా? మేము ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నామా? ఏం లేదు తమ్ముడు, మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందా, పొద్దున్న లేసామా, బ్రేక్ఫాస్ట్ ఏం చేసినాం, తినేటప్పుడు అది అయిపోయేలోపే చేతి కడిగేలోపు మధ్యాహ్నం ఏం చేద్దాం, మధ్యాహ్నం తినేది అయిపోయేలోపే సాయంత్రం ఏం చేద్దాం. తినుడు, తిరుగుడు, పండుడు. తిరుగుడు అంటే ఇంట్లోనే తిరుగుడు, బయట కూడా అనుకోవద్దు. సో బయట పోయేటి ఏం లేవు, కానీ అంతే, కావాల్సిన అన్నీ కొనుక్కొచ్చుకున్నాడు, అండుకున్నాడు, తినుడు, అంతే. నమస్తే అక్క, ఎట్లున్నావు? ఆల్వేస్ వి సపోర్ట్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ రాహుల్ సిప్లిగంజ్. ఎస్, మంచి ఫ్రెండ్, మంచి దోస్త్ అన్నీ. లాక్డౌన్లో మీరు ఎలా లైవ్కి రావడం, ఇలా రావడం హ్యాపీగా ఉంది, మాకు కూడా టైంపాస్. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా మీరు మమ్మల్ని అడగాలనుకుంటే అడగవచ్చు. ఎప్పుడు నేను చూసిన వరతనే ఉంటా, కానీ ఈరోజు మా ఆయనని మీరు అడగండి, మా ఆయన మీకు ఆన్సర్ చెప్తాడు. బావా అక్క జాగ్రత్త, మంచిగా చూసుకో అక్కని. అమ్మా నువ్వు సూపర్ తమ్ముడు వింటున్నావా? అర్థమైందా? అంత సీన్ లేదులే. పాట పాడమంటుండు. ఓ మై గాడ్, ఆర్ యూ మిస్సింగ్ స్మార్ట్ జోడీ? అవును, మిస్ అవుతున్నాం. ఈ పాటికి ఏమైపోయేదంటే 18 ఎపిసోడ్స్ కదా, 3 వారాలు ఏమైపోయినాయి, ఏమంటారు, ఎపిసోడ్స్ లేక మేబీ ఫైనల్స్కి దగ్గరగా ఉండేటోళ్ళం. అది జరిగిపోయింది, ఏం చేసేయలేదు. లాక్డౌన్ May 17th వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి తప్పదు. చూద్దాం, ఏదన్నా ఒకవేళ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాం. ఓంకారన్న తక్కువడు కాదు కదా, ఊకోడైనా. ఆల్వేస్ లవ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ అక్క. థ్యాంక్ యూ. డార్లింగ్ జగన్నాథ్. ఇంకా చెప్పండి అక్కనట. హాయ్ అందరికి. హాయ్ కాకుండా ఇంకేదన్నా అక్క బావగారిని మాట్లాడిని. అమ్మో, నోరు మూసుకుంటా, మాట్లాడు. ఏం మాట్లాడాలా? అడుగు, ఆడ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. హాయ్ అక్క, బాగున్నారా? చంద్రశేఖర్, రేణుక మల్లిడి, ఐ లైక్ స్మార్ట్ న్యూస్. థ్యాంక్ యూ. శ్రవంతి శ్రావ్స్, పాట పాడండి అట. పాట పాడితే మనం పారిపోతాం. తుర్మార్ కూడా. నరసింహస్వామి, మీ వార్తలు బాగా
చదువుతారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తూ నా న్యూస్ని చేసి వస్తున్నాను. సో ఎట్లా పోతున్నావు ఏంది అని మాత్రం ఎట్లా పోతున్నావు ఏమన్నా అయితే ఎట్లా అని మాత్రం మీరేం టెన్షన్ పడద్దు. ఎందుకంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే TV9 మేనేజ్మెంట్ నన్నే కాదు, నాలాగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళకి సాధ్యమైనంతగా సేఫ్టీ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి మాత్రమే చూసుకుంటున్నారు. నా ప్రోగ్రామ్కి ఇప్పుడు నేను ఒకదాన్ని యాంకర్ని కాబట్టి నేను డైలీ పోయి రావాలి. సో మిగతా వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నువ్వు కూడా చేయొచ్చు అని నన్ను అనొచ్చు. బట్ నేను ఒక్కదాన్ని ఆఫీస్కి వెళ్ళడం వల్ల 3-4 ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు 4 వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, నేను ఒక్కదాన్ని వెళ్ళడం వల్ల మీకు మేము న్యూస్ని అంటే ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ముఖ్యం కాబట్టి నేను పోయి చేసేసి వస్తున్నాం. నాకు రోజు ఒకే వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ పికప్ చేస్తుంది, ఆ వెహికల్ డ్రాప్ చేస్తుంది. మేకప్ వేసేటప్పుడు హెయిర్ వేయరు, హెయిర్ వేసేటప్పుడు మేకప్ వేయరు. ఓన్లీ 2 పర్సన్స్ మేకప్ రూమ్లో 2 పర్సన్స్ ఉండి నాకు మేకప్ వేసినప్పుడు హెయిర్ డ్రెస్సర్ ఉంటాడు, హెయిర్ వేసినప్పుడు మేకప్ మ్యాన్ ఉంటాడు. అట్లా రెడీ అయిపోయి స్టూడియోలో కూడా చాలా లిమిటెడ్ పీపుల్తోని చేసేస్తున్నాం. సో చాలా సేఫ్టీగానే చేస్తున్నాం, దానికి వచ్చిన టెన్షన్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అక్క మీరు సూపర్ అక్క, ఫుల్ యాక్టివ్ పర్సన్. అయ్యో తమ్ముడు ఇది బిగ్ బాస్లో చూపించిన వాటికి ఇంకే వేరేలా ఉంటుందిలే. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంది? సావిత్రి అక్క, ప్రభాస్, రానా, అనుష్క ఇంటర్వ్యూ ఇప్పటికి 100 టైమ్స్ చూసా. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో బెస్ట్ మెమరీ అంటే అందరిని ఇంటర్వ్యూ చేసిన అందరు చాలా బాగా సపోర్ట్ చేసిండ్రు, అందరికీ థ్యాంక్ యూ. బట్ బాహుబలి అనేది నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదొక చరిత్ర ఎట్లాగో నా జర్నీలో ఖచ్చితంగా అదొక మంచి మెమరీ అనమాట. ఖచ్చితంగా రానా గారికి, ప్రభాస్ గారికి, అనుష్క గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి, నా పిచ్చినంత భరించారు కాబట్టి. అండ్ మీ ఇద్దరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తమ్ముడు ఫోన్ కెమెరా ఇది పట్టము, సోషల్ డిస్టెన్స్ అయితే ఎట్లా చెప్పు, ఏమనుకో ఒకసారేనా. కర్ణాటక నుంచి హాయ్ చెప్తారు నీకు సునీల్ హాయ్ కుమార్. హాయ్ 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 అక్క అండ్ బాబా బాగున్నారా? హలీం ట్రై చేశారా ఇంట్లో? బిర్యానీ రొటీన్. ఎస్ రేపు హలీం చేద్దామని డిసైడ్ అయినా, ఇయ్యాలనే కావాల్సిన సామాన్ అంతా తెప్పించుకున్నా. ఖచ్చితంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో నేను నా హలీం ప్రయోగాన్ని ప్రవేశపెడతా, అస్సలు వద్దు, టెన్షన్ వద్దు. హాయ్ అక్క, మీ షోస్ నాకు ఇష్టం. థ్యాంక్ యూ. రేఖా చింతల లాస్య, ఐ love to hear your news every day and the way you are reading style. Thank you so much. ఇంత చిన్న వీటికి అంత పెద్ద సవాలు పడతావు. అదేందో తెలియదు నాకు. అంటే కొంతమంది ఉల్లిగడ్డ వేసి కలబంద వేసి అదేసి ఇదేసి పెడితే కొన్ని ఏళ్ళకి జుట్టు వస్తుంది. నాకేందనుకుంటా పొద్దున ఇది ఉంటుంది, మంచిగా TV9 కొన్ని న్యూస్ చదివే టైం కల్లా ఆటోమేటిక్గా ఇంత పొడవు జుట్టు వచ్చేస్తుంది. ఏందో అలా జరిగిపోతుంది. మేడం ఇన్స్పిరేషన్ ఆఫ్ యూ అంటే మీరు నాకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా అడుగుతురా లేకపోతే ఏం అడుగుతురా అర్థం కాలేదు, సారీ. బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అట? రవికృష్ణ, హిమజక్క, హలి కాదు అలీ, రోహిణి, అశు, అందరూ. ఆ యొక్క బిగ్ బాస్లో గేమ్స్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, టాస్కులు నాకు చాలా ఇష్టం. ఇంటర్వ్యూస్లో మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఆర్ లైఫ్ టైం. ఎస్ బిగ్ అదేమంటారు బాహుబలిలోనే అబ్బబ్బబ్బబ్బా ఇన్ని రోజుల నుంచి నేను అసలు ఎప్పుడు ఇట్లా చూడలేను, ఈ ఇంటర్వ్యూని నేను ఐమాక్స్లో వేస్తాను ప్రభాస్ గారు అనడం నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. హెయిర్ కటింగ్ సూపర్ అండ్ బిగ్ బాస్ పెరిగిపోయింది కదా నా జుట్టు, చూడండి పెరిగిపోయింది. ఏం పెరగాలి? అప్పుడు చెవుల దాకానే వస్తుంది గంగా, ఇప్పుడు ఏడు దాకా వచ్చింది, మేపుతున్నా మంచిగా. సౌమ్య చౌదరి, అక్క నువ్వు రవి అన్న అంటే నాకు చాలా ఇష్టం అక్క, నీకు బిగ్ బాస్ 3లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అక్క ప్లీజ్ చెప్పు. అఫ్ కోర్స్ రవి, తర్వాత హిమజక్క. శ్యామలమణి, ఐ థింక్ యూ విల్ విన్ ద స్మార్ట్ జోడీ, బీ స్ట్రాంగ్ అంట. ఏమంటావు? థ్యాంక్ యూ అంట. అయ్యో సందీప్ ప్రాప్ అబ్రాడ్లో స్ట్రక్ అయిపోయిందట. సారీ తమ్ముడు, ఏం చేయలేను నేను. దుబాయ్ యువర్ షో ఇస్ గ్రేట్ అట, దుబాయ్ నుంచి అట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అక్క, మీరు ఇంట్లో కేక్ తయారు చేస్తారా? మొన్న మా యానివర్సరీకి నేను తయారు చేయలే, రవి గారు తయారు చేసిండు. హాయ్ గంగూలీ అన్న, మీరు ఎప్పుడు ఇలాగే జ్యోతి గారికి సపోర్ట్ చేయాలి, బ్యూటిఫుల్ కపుల్ మీరు. చేస్తా, ఇప్పుడు చేస్తా. ఏం చేస్తాం సపోర్ట్? నేను రోజు పొద్దున వంట చేస్తున్నా, అసలు ఏమైనా హెల్ప్ చేస్తున్నావా నాకు? సిలిండర్ చాలు ఇస్తా.
ఇంకా బంద్ చేస్తావా? చాయ్ మాత్రం పెట్టిస్తున్నాడు, అది ఒక్కటి, ఇంకా అంతకు మించింది ఏం లేదు. ఓయ్ అక్క, నువ్వు చాలా డెడికేటెడ్ పర్సన్ అట. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. యు ఆర్ Not నాట్ reading. రీడింగ్ మై మెసేజెస్ అక్కో. అంబిక నాదట. అంబికానాథ్ గౌడ్, నైస్ కపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరేమన్నా అడగండి స్మార్ట్ జోడ్ గురించి. అబ్బా పక్కన చూడు, అరవింద్ రేజర్ అట. హాయ్ బ్రో, యు ఆర్ న్యాచురల్ నాట్ లైక్ సిస్టర్ అట. నేను ఎందుకు న్యాచురల్? ఇంతకుముందు మేకప్ వేసుకొని వచ్చిన అనుకుంటున్నాను, కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాను, తప్పదు కదా. సిగ్గుపడుతున్నావట గంగులు, ఎందుకు సిగ్గుపడుతున్నావు అని అడుగుతారు. బాగా సిగ్గు మనం. బాగా సిగ్గా. ఎట్లా ఈ స్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేసాడు, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగున్నది ఇక. మొన్న ఆడామేషం వేసుకున్నావు కదా, అంతా ఓంకారన్న పుణ్యం. పుణ్యమా? పుణ్యమేమో కానీ రాత్రి కళ్ళకి వచ్చినట్టు తయారు చేస్తుంది నిన్ను. ఏది కాంప్రమైజ్ కానిస్తలేడు. నీకు ఎందుకు, నేను చేయని అని చెప్పేసి అన్నీ చేపిస్తుండు ఓంకారన్న అతను. అమ్మా. జ్యోతి గారు సజెస్ట్ సమ్ ఇమ్యూనిటీ ఫుడ్స్ అట. యువర్ ఫ్యాన్స్. ఇమ్యూనిటీ అయితే నేనైతే మంచిగా విటమిన్ సి అనేది మంచిగా రసన లెక్క ఉంటుంది, హ్యాపీగా అదైతే వాటర్లో వేసుకొని తాగుతున్నా, అల్లం టీ తాగుతున్నా. ఇంకా అంతకుమించి ఇమ్యూనిటీ అయితే ఏం చేస్తలే, మంచిగా గుడ్డు తింటున్నా, చికెన్ తింటున్నా, అన్ని వేడి నీళ్ళలో కడుక్కొని తినరు. అక్క మా తమ్ముడు వినేష్ బాబుకి హాయ్ చెప్పరా. హాయ్ వినేష్. అక్క బావా మీరు సూపర్ నైస్ కపుల్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎవరు? పృథ్వీ. తోలేసాడే. ఎవరు తీసుకోరాడా, ఒకసారి ఒకటే అంతే. చాలా తోలేద్దాం, టెన్షన్ పడక. మీ హస్బెండ్ టూ స్మార్ట్. రవితేజ రాయల మినిమం ఉంటాం. ఓవర్ యాక్షన్. అమ్మో ఎవరు? చందు కాల. సావిత్రి గారు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. నేనా? సావిత్రి అని కూడా అన్ని యూట్యూబ్లో వస్తాయి, ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎందుకు? చాలా కామ్ గోయింగ్ ఇన్నోసెంట్, యు ఆర్ సో లక్కీ సిస్టర్ అట. తమ్ముడు నీకేం తెలుసు, ఏదో ఫోన్ ఉంది మీరుంది కాబట్టి అట్లా కామ్ ఉన్నాడు, లేకపోతే నా అమ్మ. తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరట? సునీల్ కుమార్. సునీల్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. తన్మయ్ ఏటట. సావిత్రి గారు మాది నిర్మల్, నేను నాగంపేట వచ్చాను. అవునా? నిర్మల. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో బ్యూటిఫుల్ కపుల్, వాట్ ఈస్ రీజన్ బిహైండ్ యువర్ యాక్టివ్నెస్? జ్యోతి అక్క ఒర్రుడు, ఇంకా అంతకుమించింది ఏం లేదు. అమ్మో 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 అమ్మో, ఏంటి ఆయన ఏదో అడుగుతుంటే నాకు. మీతో సెల్ఫీ దిగలేకపోయినా అక్క, ఆ రోజు చాలా బాధగా అనిపించింది అక్క, దిగలేకపోయినా అని. మీరు మాత్రం విన్ అవుతారు అక్కన, అయిపోయినరు అక్కన. మీ ఇంటర్వ్యూ విత్ ప్రభాస్ స్వీటీ అండ్ అయ్యో పోతుంది జ్యోతక్క. ఆగాగాగాగు, అది ఇంక పెద్దగా ఉంది. ఏం బాబు రెడీగా వచ్చినావా? రవిగాడు ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు. హాయ్ శివజ్యోతి అక్క, మిస్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హలో బావగారు బాగున్నారా? పందిలెక్కున్నాడు, నో ప్రాబ్లం. ఏంది బర్రెపిల్ల ఇది? నువ్వు మేడం చదువు. మీరు V6 నుంచి TV9లోకి ఎందుకు వచ్చారు? తమ్ముడు నేను బిగ్ బాస్కి అయ్యేటప్పుడు V6లో జాబ్ బంద్ చేసిన. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉపాధి కావాలి, ఉద్యోగం చేయాలి కదా తమ్ముడు, అందుకే వచ్చి TV9లో జాయిన్ అయినా, అంతే. స్మార్ట్ జోడి. జ్యోతక్క నమస్తే, ఇరగదీస్తున్నావు. థ్యాంక్ యూ అన్న. బావ నువ్వు చాలా అందంగా ఉన్నావు అక్క, నాకు నచ్చలేదు ఎందుకంటే అక్క నా కమెంట్ చదవడం లేదా, కమెంట్ చదవకపోతే నచ్చలేదా? ఓ మై గాడ్. జ్యోతి గారు సత్తన్న బయట న్యూస్ చేస్తున్నప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాడా పాటిస్తలేడా? జాగ్రత్తలు తీసుకోమనండి. ఓకే ఓకే ఓకే. వరంగల్ ఎప్పుడు వస్తున్నారు ఆఫ్టర్ లాక్డౌన్? మొన్ననే నేను వరంగల్ వచ్చిన. మొన్న అంటే బిగ్ బాస్కి తర్వాత లాక్డౌన్కి ముందు. ఫైనలీ నా మెసేజ్ చదివారు. అవును అంబికానాథ్ గౌడ్ చదివా. అక్క మీరు ఎందుకు పద్దాక టాప్ తిప్పుతారట? సోమనాథ్ కనుగంటి. ఏంటి తమ్ముడు ఎప్పుడు చూసి 24 గంటలు ఏడుస్తూనే ఉంటాను అనుకుంటున్నాను? అంత సీన్ లేదు, నేను కూడా మనిషినే. అందరికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటే నాకు ఏడుపు అనే ఎమోషన్ ఎక్కువ ఉంది, గంతే. కొంతమంది బాధపడతారు, ఏడలేరు. నేను టీవీ సీరియల్ చూసుకుంటే ఏడుస్తా,
అట్లాంటిది ఒక మనిషి బాధపడ్డాడు వాళ్ళ లైఫ్లో జరిగింది ఏదైనా షేర్ చేసినప్పుడు నాకేదైనా గుర్తుకొచ్చినప్పుడు నేను ఏడుస్తా కదా. హాయ్ అక్క, నేను మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ని. మీది నైస్ జోడి. మీ TV9 షో సూపర్గా ఉంటుంది. మీ మాటలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. రౌడీ రాకేష్. హాయ్ అక్క, మా అన్నయ్య కూతురు బర్త్డే సాయితి. హాయ్ సాయితి, హ్యాపీ బర్త్డే. పాపం మీ ఆయన అని మాట్లాడు కూడా ఛాన్స్. సరే మాట్లాడు, 10 సెకండ్లు నోరు మూసుకొని ఊకుంటా. ఒక్క నిమిషం, నాకు కూడా మెసేజ్ వస్తాయి కదా. 7 8 అక్క నమస్తే, 10. అక్క అనద్దు, ఇప్పుడు నీకే రావాలి. 10. మీ స్మార్ట్ జోడీలో చాలా బాగున్నారట. థ్యాంక్ యూ. మీ కపుల్ సూపర్, చాలా చూడముచ్చటగా ఉంటారు. థ్యాంక్ యూ. మిస్సింగ్ యువర్ ఫాదర్, నైస్ కపుల్ అండ్ నైస్ టేకింగ్ అట. నైస్ టాకింగ్. థ్యాంక్ యూ. అక్కో రవి గారిని చూపించవా అక్క ప్లీజ్ అట. ఇప్పుడు చూపిస్తా. ఆగాగు. అది చూసిర్రా, రాముడు మంచి బాల లెక్క ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ నింపి పెడుతుండు. ఏంటారే అడ్డంగా పట్టుకున్నాను. సరే పని చేసిన ఫోన్ అంటే చాలు. రవి గారు వచ్చాక ఒకసారి ఆయన ఇప్పుడే చూపించిన తమ్ముడు పని చేస్తుండు, డిస్టర్బ్ చేయొద్దు అట్లా. సావిత్రి కాంబినేషన్ అదర్స్ అట. థ్యాంక్ యూ సో మచ్. రవి కమ్ టు లైవ్. వెయిటింగ్ ఇక్కడనట. ఎవరామే వే అయ్యో పేరు మర్చిపోతుంది పాయే. లత, ఈరోజు మా డాటర్ బర్త్డే అనన్య. హ్యాపీ బర్త్డే అనన్య. గంగూలీ బాబా నమస్తేనట. రమ్మి నమస్తే. ఏడున్నారు రమ్మి? వెంకట రమణ. ఓ రమ్మి తిన్నారా? ఇంకేందిగా. నైస్ జోడి. రాధికార, స్మార్ట్ జోడీలో మీరు సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారక్క. మీరే విన్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి గోకుల్ కుమార్, ఈయనది నేను చదువుతాను. ఇసుంటోళ్ళ చదవడం అంటే నాకు లవ్ ఇష్టం. ఏం B6 సావిత్రి, కొత్తిల్లు, కొత్త కారు, ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్, లైఫ్ సూపర్. ఎంతైనా మీ హస్బెండ్ చాలా లక్కీ ఫెలో. గుడ్ న్యూస్ ఎప్పుడు మరి? ఓ మై గాడ్ తమ్ముడు, కొత్తిల్లోకే కొత్త కారు కాదు, అది ఎప్పుడో కొనుక్కున్న కారు. 2 years అయిపోయిందా? 3 years. 3 years అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే నేను చెప్పినా మీరు నమ్మరు కాబట్టి వేస్ట్. ఇంకోటి ఏంటిది, మీ ఆయన అదృష్టవంతుడు అని చెప్పినావు. ఇది మాత్రం నిజం, ఎందుకంటే నన్ను చేసుకున్నాడు కాబట్టి. ఇంకా గుడ్ న్యూస్ ఎప్పుడా? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను తమ్ముడు. కొంచెం కానీ నువ్వు అన్న బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు నేను ఇద్దరం సాటిస్ఫై అంత అయిన తర్వాత చెప్తాను, సరేనా? నేను గుర్తుపెట్టుకుంటా గోకుల్ కుమార్, సరేనా? గోకుల్ థియేటర్ మనల్లోదే. గోకుల్ థియేటర్ నీ గోకుల్, అది గోకుల్ థియేటరా అదేదో ఉంటుందిగా. గోకుల్ చాట్. రవి భయ్య గ్రేటా? ఏంది 2 బాటిల్కే గ్రేటా? వామ్మ, మరి నేను రోజు పొద్దున్న లేసేసాను నేను చేస్తున్నా. హాయ్ అక్క, యువర్ సో బ్యూటిఫుల్ అంట. నేనే నమ్మడానికి రవి కొంచెం కష్టం ఉంది కానీ ఉన్నాడు. ఈయనే రవి అన్న స్నాక్స్ కోసం స్నాక్స్ అదురుతున్నాడు. కనిపిస్తున్నావా? తిను, ఏం కాదు, దిష్టి తలగదు. ఎందుకు నాకు ఇస్తా? వెంకీ వెంకగ్రా. హాయ్. సోషల్ డిస్టెన్స్ అట తమ్ముడు. ఇది సోషల్ డిస్టెన్స్, ఇది ఇల్లు డార్లింగ్. ఇంట్లో ఏం చేయలేము ఇక, వస్తే అందరికి ఒకటేసారి. చెప్పు ఏంది? ఏమో పోయి తిననుకోను. తింటానికి కాదు, నీకు ఏమైనా ఆకలి వేస్తే ఎక్కువసేపు బాగావు కదా, కొంచెం ఏమైనా పెడదాం అనుకో. నాకెందుకో నువ్వు తినడానికి పోయినట్టే అనిపించింది. ఏం హెల్ప్ చేస్తున్నావు చెప్పు నాకు. నువ్వు నీకా? మధ్యాహ్నం బిర్యానీ వండాను. ఏంటి చెప్పు, ఇంకా ఏంటి చెప్పు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ పట్టి పెట్టాను. ఒట్టేసి చెప్పు, నా మీద ఏమేం చేసినావు ఇవాళ కాదు, రోజు ఏం చేస్తున్నావు చెప్పు. నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. ఇంకా లైవ్ లో మాట్లాడుకోండి. నువ్వు చెప్పు, చెప్పిపో. ఇట్రా చెప్పు, ఒట్టేసి చెప్పు ఏం చేస్తున్నావు రోజు. నాకు ఒక్కటి చెప్పు, ఒట్టేసి.
ఏ పని చేయలేదు చెప్పు. నీకు వంట వండుతాను, ఇల్లు ఉడుస్తాను, తుడుస్తాను. అరే నా మీద ఒట్టేసినవరా, నీకు అర్థమవుతుందా? నీ మీద అంతా ఒట్టాను అంతే. నా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, చెప్పు. నీ మీద ఒట్టేసేదే కనుక ఏం లేదు, ఏదైనా బాటిల్ పట్టడం లేకపోతే అటు ఇటు తిరుగుతున్నప్పుడు నీకు కెలుగుతో చేసే పనులు అంతే. అంతేనా? ఆమ్లెట్ వేసిస్తున్నా? ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు బాగా మంచోడా నేను మంచిదన్నా? బాగా మంచిది. నా మీద చేతుంది గుర్తు పెట్టుకో. అయినా సరే ఇదేంటిది? కాదు చెప్పు. ఇద్దరు మంచి. అట్లాగా నీకు కూడా ఉంది. నెక్స్ట్ చెప్పు నువ్వు. మా ఇద్దరు ఇట్లా ఎవరు వంట బాగా చేస్తారు? ఇద్దరులో వంట ఎవరు బాగా చేస్తారా? చికెన్ అయితే 100% బాగా చేస్తాడు. నేను చికెన్ తో వేరే ఏం తిన్నాను. నువ్వు ఓన్లీ వెజ్. నేను నీకు వెళ్ళి చికెన్ చేసిస్తలేనారా? రేపటి నుంచి క్యాన్సల్ అయిపోయింది. ఆగు. మా ఇద్దరు ఇట్లా ఎవరిని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు? నేనే. ఇద్దరు బాగా చూసుకుంటారు. చెయ్యి ఉంది, చెయ్యి ఉందనే నిజం చెప్తున్నా. నువ్వు అట్లా ఏమంటారు? డిప్లొమాటిక్ ఆన్సర్ ఇయ్యద్దు బాబు. డిప్లొమాటిక్ కాదు, ఈ జెన్యూన్ ఆన్సర్ ఇది. ఏమని? ఇద్దరు బాగుంటారే. బావ నేను బాగా చూసుకుంటాడు. బాగుంటాడు అంటే మేమిద్దరం ఏమన్నా ఇప్పుడు ఏమంటారు షూటింగ్ పెడుతుందా? నేను అనేది బావ నేను బాగా చూసుకుంటాడు కాబట్టి నువ్వు బావని బాగా చూసుకుంటావు. అంతే అంతే, సింపుల్ లాజిక్. సింపుల్. చెప్తున్నా ఏదో చెప్తున్నావు. ఇక చూస్తా నీ వెళ్ళి చికెన్ క్యాన్సిల్. రేపటి నుంచి ఇల్లు నువ్వు కల్లా చూడాలా, పెట్టాలా? సరేనా? ఓకే. ఏంది సరేనా? ఇంకేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? మెసేజ్ బాగా అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్. హాయ్ జ్యోతి. రవి గారు సూపర్ అట. ఆడి మోకం. థ్యాంక్ యూ. ఇప్పుడే స్నానం చేసి వచ్చింది అంతే. హాయ్ జ్యోతి గారు, జోడీ సూపర్. రవి గారు, అలీ గారు ఎక్కడండి? అలీ లేడు. రవి ఇక్కడ ఉన్నాడు, అలీ ముంబైలో ఉండిపోయింది పాపం. అక్క గంగూలీ అన్నతో గొడవ చేయండి. నా మంచి రవి అన్న. నీతో గొడవ పడద్దట్రా, నీ ఫ్యాన్స్ కొడతారా మమ్మల్ని? కొట్టరు. కొడతారా? లేదు లేదు, మమ్మల్ని మాకు అనే స్వేచ్ఛ హక్కు ఇయ్యరా మీ అభిమానులు? ఇదేంటండి, మేము కూడా మీ అభిమానులం అండి. అక్కో ఇస్మార్ట్ జోడి యోగా పోజెస్ ఫ్రూట్ స్ట్రాటజీ నైసా? ఏది ఫ్రూట్ స్ట్రాటజీ? అరే గది ఇట్లా పీకేది పనస పండు వచ్చినాం అదే అక్క. స్మార్ట్ జోడీలో నువ్వు ఎరగదీస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అవి లుకింగ్ హ్యాండ్సమ్. ఏ ఐషు థ్యాంక్ యూ. ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు. కొంచెం ముందు ఫ్రిడ్జ్ బాటిల్స్ పెట్టకుండా ముందు చూపించాల్సింది, అప్పుడు తెలుస్తుండే. ఇప్పుడైనా సరే ఇంత ఉంది. జ్యోతక్క కీప్ స్మైలింగ్. ఓకే, ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడు రవి అన్న. సూపర్ శ్రీకాంత్ టెలింగ్ సూపర్. నువ్వు అందరికి పెయిడ్ ఆర్టిస్ట్ అయినా గూగుల్ పేనా? అభిమానం, ఒరిజినల్ లవ్ అది. వాయమ్మో, నీకు తెలియట్లేదు, నువ్వు అంతా పెయిడ్ ఆర్టిస్టులు మెయింటైన్ చేసి. చూడు రవి గారు, వాట్ అబౌట్ యువర్ మ్యారేజ్? జ్యోతి వదిన రవికి మ్యారేజ్ ఎప్పుడు చేస్తావు? పిల్లని చూడు తమ్ముడు, నువ్వు పిల్లని చూస్తే ఈ లాక్డౌన్ అయిపోయేలోపు పెళ్లి చేసుడు ఎంతసేపు కాదు. పిల్ల దొరకకనే మా వాడికి ప్రాబ్లం ఉంది. మంచి అమ్మాయి దొరికితే చేసేసుకుంటాను. మంచి అమ్మాయి దొరికితేనా? మంచి అని ఇట్లా పేరు రాసుకుంటారా? అంటే నాకు నచ్చే, నా మనసుకు నచ్చే. అంటే అంతేలే, నువ్వు మంచోడు కాబట్టి. అరే ఓవర్ యాక్షన్ ఆపు. ఇంకా రవి గారు ఐ లవ్ యూ అట. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. బావ వర్క్ చేస్తున్నాడు, డెఫినెట్ గా చేస్తున్నాడు. పాపం బావ మాకు చాయ్ పెడతాడు, ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ వేసిస్తాడు, అండ్ చికెన్ అంటే చికెన్ వండి పెడతాడు. రిప్లై ఇవ్వగలరు. అలాగే నిజామాబాద్ బిడ్డగా చాలా సంతోషిస్తున్నాము. ఒక జర్నలిస్ట్ సోదరులే రాజేష్ రాజట. థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్. సాగుతూ మీ జర్నలిస్ట్ రాజేష్. ఎందుకు నేను ఇంతకు ముందు వినడం మర్చిపోయినా. ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ వేసి ఇచ్చిందా? నాకా నీకా? నేనైతే ఎప్పుడు వేసుకుంటాను, నీకు కూడా వేసి ఇచ్చాడు. ఇదేంటి ఇది? ఇది ఎప్పుడు నేను చూడలే. నాకు ఎప్పుడు వేసి ఇచ్చింది? కాదు, గంగులీ బాబు హెయిర్ కట్ నువ్వే చేసావా అంట. కాదు, నేను చేసా. వీడు చేసిండు. మేము ఒకరికొకరు చేసుకున్నాం. బావ నాకు చేసాడు, నేను బావకి చేసా. అంతే. నేను మాత్రం పెంచుకుంటున్నాను, హెయిర్ ని కట్ చేయట్లేదు. బ్రెయిన్ పెంచుకుంటే బాగుంటది అని వాళ్ళు చెప్తున్నారు. కమెంట్ చూపిరా? వెళ్ళిపోయింది. మన ఫ్యాన్స్ చాలా మంది ఉండటం వల్ల. అంటే మరి మీలాగా మాకు గూగుల్ పేలు, పేటిఎం యాక్సెప్ట్ చేసే ఏమంటారు అభిమానులు లేరు సార్. అవునా? ఓకే, చూడు అందరికి డైరెక్ట్ క్యాషేనా? జ్యోతి అక్క అయ్యో బెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్డ్ బై యూ బోత్ ఇన్ బిగ్ బాస్. థ్యాంక్ యూ. సిస్టర్ బ్రదర్ రిలేషన్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బయట ఇంకా అంతకన్నా మంచిగా ఉన్నాం. నేను బయట ఎట్లున్నా లోపల ఎట్లున్నా చెప్పు. ఎక్కడైనా సేమే ఉన్నాం, ఏం తేడా ఉంది? అట్లా కాదు, ఎక్కడైనా అదే ఊరుడు. కాదురా, తేడా ఏం గమనించినావు? తేడా అంటే నా గురించి నువ్వు అనుకోని ఇక్కడ కొత్తగా ఏమన్నా చూసినావు? అంత సీన్ ఏం లేదు. ఏం లేదా?
కానీ నేను రవిగాడి గురించి చెప్తా. నేను హౌస్లో ఉన్నప్పుడు వాడు అప్పుడే ఇప్పుడు ఎట్లా చూసుకుంటుండో అది పొల్లు పోకుండా అప్పుడే చెప్పింది, చూడు ఇంకా నేను షూటింగ్ అయిపోయిన వచ్చి నేను కలుస్తా, నేను అది తీసుకుపోయి అక్కడ ఆ ఫుడ్ తినిపిస్తాను, నీ ముఖం నీకు ఇది తెలియదు, నేను ఇది చూపిస్తా అది చూపిస్తా అంటే సార్ ఏమో ఇట్లాంటి ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం మొత్తానికి పెద్ద హీరో, ఈయనేమో సీరియల్ హీరో ఇప్పుడు కాబట్టి ఏ దిక్కు లేక నా మీద ఉన్నదేమో అంత ప్రేమ బయటకు పోయినాక ఎందుకుంటుంది అని అనుకున్నా. సచిన నాతో ఉండడు కావచ్చు అనుకున్నాను నేను, కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనురా. ఇందాక చెప్పారు మా వాళ్ళు, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పు మేము. అక్కడ ఒట్టేయలేవు నాకు. హే దుర్గా, హాయ్ హాయ్. బిగ్ బాస్ స్వీట్ హెడ్ రవి డార్లింగ్ అంట. రవి రామికతో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్ అవుతున్నాం ఏ వద్దొద్దు, మీరు కొంచెం జ్యోతక్తో మాట్లాడండి, మన ఫ్యాన్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఉన్నప్పుడు జ్యోతి అక్క మీరు బిగ్ బాస్ లో ఓట్లు వేసించినట్టు. థ్యాంక్ యూ నాని, దగ్గరుండి మా అందరికి ఓట్లు వేయించావు, జ్యోతికి ఓట్ చేశారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ. రీడ్ మై నేమ్ ప్రాపర్లీ. ఆగు. అంబికా నితిన్ గౌడ్. ఓకే, అంబికా నితిన్ గౌడ్. అంబికా మీ పేరు, నితిన్ మీ ఆయన పేరా? ఓకే. రవి గారు నిరభ్యంతరంగా లైవ్లోంచి పక్కకి వెళ్ళిపోయారు. రీడ్ మై నేమ్ ప్రాపర్ అల్లదేనా? ఓకే. జ్యోతి, గాడ్ బ్లెస్ యూ. సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత హలో సావిత్రి గారు, ఐఎమ్ నాట్ పెయిడ్ ఆర్టిస్ట్, రవి అన్న పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఓకే. అమ్మా నువ్వు అడుగుతా, అడుగు. నన్ను అడుగుతా, ఎవరిని అడుగుతా? ఇద్దరు ఆన్సర్ ఇవ్వాలి ఒకే క్వశ్చన్. ఓకే, నేను నా ఇష్టం వచ్చిన ఆన్సర్ చెప్తా. నీ ఇష్టం వచ్చింది చెప్పకూడదు, నిజం చెప్పాలి. ఇక్కడ నిజమా కదా చెప్తానే నేను జడ్జిని. ఓకేనా? చెప్పు. ఇద్దరులో లేట్ ఎవరు లెగిస్తారు? అయితే ఈయననే. కరెక్టే. మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా ఫస్ట్ నుంచి అడుగు. కానీ వాళ్ళు అయితే వాళ్ళ పక్కలో ఒకటి కొట్టే ఛాన్స్ ఉందా? అమ్మ వద్దురంగా చేతులు పడితే చాలు. ఓకేనా? ఇద్దరులో ఫస్ట్ ఎవరు లేట్ ఎవరు లెగిస్తారు? లేట్ అయితే నేనే లేస్తాను. చేతులు ఎవరి పైకి, అది కూడా బతకవేనా? ఓకే. ఇంట్లో పని ఎక్కువ ఎవరు చేస్తారు? ఓకే. గొడవ అయితే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఏంటి మధ్యాహ్నం తిన్నాం, నాకు అసలు గుర్తులేదు. సోది మొహం, ఇది అస్సలు చెప్పదు తెలుసా, కంత్రిది. ఏముంది? ఏంటి క్వశ్చన్ మర్చిపోయి మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయక అయిపోయింది. బాగా చెప్పాడు ఆన్సర్. ఇద్దరు కోపం ఎక్కువ ఎవరికి వస్తుంది? కోపం కూడా నాకే వస్తుంది. లేదు బా, నాకే ఊరికే ఉడుతుండేది ఇదే కదా. నువ్వు ఆయన కోపాన్ని చూడలేదు అంటే. నాది ఏమంటారు, వర్షాకాలంలో వచ్చే వర్షం డంగ్ 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 అని వస్తుంది. ఈయనది రాళ్ళగొట్టు వాన చెడగొట్టు వాన ఉంటుంది చూసిన, వచ్చిందంటే టపాలు మన ఎత్తేస్తుంది. సో ఇది డేంజర్, నాది డేంజర్ కాదు. ఇదైతే ప్రపంచాన్ని అందరికీ తెలుసు, బట్ ఈ క్వశ్చన్ అడగకూడదు, బట్ అడుగుతున్నాను. ఇద్దరులో ఎక్కువ ఎవరు ఎమోషనల్? అది నేనే. ఎక్కువ ఎవరు స్నాక్స్ అని ఫినిష్ చేసేస్తారు? ఇదే సోది మొహం. అన్నం తినమంటే తిందో, ఏదైనా హెల్దీ ఫుడ్ ఫ్రూట్ ఏం పెట్టినా సరే తిందో, ఏమి తినవు. అటు చూడు, నిజం అది మొత్తం. బట్ ఏదైనా గడ్డి మాత్రం పెడితే మాత్రం, ఏదైనా చక్రాలు, ఇప్పుడు అయ్యే దానికి ఏమైనా అలసిపోతుంది కదా అని చెప్పి స్నాక్స్ తీసుకొచ్చి ఇద్దామని చూసాను. అంటే కేక్ లో లేకపోతే చిప్స్ ఇలాంటి అయితే కనుక బాగా తింటది. దాని స్నాక్స్ చూడరు ఒకసారి. ఇగో ఇవన్నీ జస్ట్ 2 days 3 days అంతే. జస్ట్ 2-3 days లో ఫినిష్ చేసేస్తుంది. అన్నం మాత్రం అసలు తినదు. అన్నం అస్సలు తినదు. ఇప్పుడు ఇటుకు వచ్చి సీరియస్ గా చెప్పాలి సార్. అయిపోయింది, ఇటు అయిపోయింది. నువ్వు పెట్టు, చూపిస్తా నేను. ఇవి నేను చేసుకున్న అటుకులు, ఇవి ఇంట్లో చేసిన, ఇవి నేను తింటా. ఇవన్నీ నేను తింటాను, ఒట్టే చెప్పరా నా మీద అబద్ధాలు. అన్నీ తింటాయి. అయిపోయి ఇంకేమున్నా, బిస్కెట్లు తింటావు, కేక్ అన్ని. ఒక 2 ప్యాకెట్లు తప్ప అన్ని ఎత్తేసుడే, మొత్తం అన్ని తింటది. అది అన్నట్టు. సో సూపర్ మార్కెట్కి పోయి మేము అన్ని కూరగాయలు పండ్లు తీసుకొస్తే ఆమె అటు పోయి మెల్లగా పోయి అవి తెచ్చుకుంటాం. ఆగు, చూపిస్తా. మొన్న అటుకులు ఫోన్ కేసిన అంటే ఏంటిది అది అని అడిగారు. ఫోన్ కేసిన అంటే తాలింపేసుడు అనమాట. సో ఎత్తేస్తే రవి జాగ్రత్త పరుస్తున్నాడు. అటుకులు ఇది కథ. స్నాక్స్ తింటా, స్నాక్స్ ఏ తింటది. స్నాక్స్ తింటా కాదు, స్నాక్స్ ఏ. ఇద్దరులో మనీ ఎక్కువ ఎవరు సేవ్ చేస్తారు? నేనే. ఖర్చు ఎక్కువ పెడతారు.
ఇటు సేమ్ నేను ఎత్తినాక ఇంకేమన్నా ఉంటుందా ఈయన నేను ఖర్చు పెడతాను అనుకున్నావా నువ్వు? ఇద్దరు ఎవరు తెలియదు వాళ్ళు ఇక్కడే తెలిసిపోతుంది చూసా. ఫస్ట్ టెన్షన్ పడి నేనే చెప్పేసుకుంటుంది, సో అక్కడే తెలిసిపోతుంది. తెలియదండి నేనే కదా. ఊరుకో వాళ్ళందరికీ తెలిసే వాళ్ళకి ఇంకా తెలివి ఉన్నది. నేను స్నాక్స్ తింటా అంటే స్నాక్స్ అంటే ఈ లేసు ఈ అటుకులు ఇట్లాంటివి తప్పితే ఈ పిజ్జాలు బర్గర్లు గట్లాంటివన్నీ తింటాను. జంక్ ఫుడ్ తిన్నాను. జంక్ ఫుడ్ తింటావు కానీ పిజ్జా బర్గర్స్ ఫ్రమ్ Junk food బెంగళూరు. అంటే ఏంటిది? ఈ చిప్స్ కూడా జంక్ ఫుడ్. రవి డిఆర్ ఫ్రమ్ ప్రసాదం పాడు. హాయ్ ఎవరు? అనురాగ అంటే మన హలో ఊరు శివజ్యోతి గారు, మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ మీ హస్బెండ్ ని ఎంత మిస్ అయ్యారు? అవును, చాలా బాగా మిస్ అయినా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. సో దాని గురించి ఫోన్ పడుతుంది. హే జ్యోతక్క, నువ్వు గ్రేట్. మన తెలంగాణ లాంగ్వేజ్ బాగా మాట్లాడతావక్క. నువ్వు ఎనీ టాస్క్ చించేస్తావక్క. ఎంత పే చేశారు? దానికి నాకు చిన్నప్పటి నుంచి ఇదే లాంగ్వేజ్ వచ్చు. నేను నాగంపేటలో నిజామాబాద్లో ఒక చిన్న ఊర్లో పుట్టినా కాబట్టి. అండ్ అదృష్టం ఏంటంటే నాగంపేటలో నిజామాబాద్లో కాదు, నిజామాబాద్లో నాగంపేట అనే ఊర్లో. అట్లా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఇట్లా మాట్లాడారు, నేను ఒక్కదాన్నే మాట్లాడితే ఎందుకో నాకు అర్థం కాదు. దానికి అది ఒకటే వచ్చు. నాకు ఇది ఒకటి వచ్చు. ఎస్, రవిగాడు మా ఇంటి దగ్గరనే ఉన్నాడు. వాడిది విజయవాడ. పాపం లాక్డౌన్ అయిపోయింది కాబట్టి వాడు పోలేడు. ఆయన మళ్ళీ మా ఇల్లుకు దగ్గర కాబట్టి మేము ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి మా ఇంటికాడు ఉన్నాడు. తెలంగాణ కనబడుతుంది అక్క ముఖంలో, తెలంగాణ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మొగల్ రేకులు దుర్గా. నాకు తెలుసా, నాకు మొగల్ రేకులు సీరియల్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ వీడిని హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్లో లేపేసారు కానీ హాయ్ దుర్గా అని అన్న. అంటే రవి అన్న పేరు తెలుసు కానీ నోటికి దుర్గానే వచ్చేసింది. నాకు కూడా ఇష్టం చాలా. ఏంటంటున్నాను, నీలాగే నాకు అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య నేమ్ కూడా రవి అంట. ఓకే, హాయ్, థ్యాంక్ యూ. శ్రీనికి ప్లీజ్ ఆన్సర్ టు మై ప్రీవియస్ మెసేజెస్. ఏమో నాకేం తెలియదు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి. జ్యోతి గారు మిమ్మల్ని బాగా ఆట పట్టిస్తున్నారు. సో నైస్, థ్యాంక్ యూ. నిన్నే నేను ప్లీజ్ మ్యామ్ హెల్ప్ మీ. అరే నాని, వీళ్ళు నీకోసమే కావచ్చురా. మొబైల్ నెంబర్ పంపించారు, ఏదైనా గూగుల్ పే పేటిఎం మర్చిపోయినా? చూసుకో సరే, నంబర్ పంపిండ్రా ప్లీజ్ మేమ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ అట్లా నేర్పించేదాన్ని, అట్లా కాదు. శివజ్యోతి గారు, మన తెలంగాణ భాషలో మాట్లాడడం అంటే మీరే శివజ్యోతి. ఇంకా బాగా ఎవరు మాట్లాడరు. లేదు తమ్ముడు, లాంగ్వేజ్లోనే ఒక గ్లామర్, ఒక బ్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది. రవి గారు, మీరు ఎప్పుడు లైవ్కి వస్తారా? మొన్ననే వచ్చిపోయాను. ఎన్నిసార్లు వస్తారు సార్ ఆయన? ప్రీవియస్ మెసేజెస్. శ్రీనికి, నాకు నిజంగా చెప్తున్నా, నేను అసలు చదవలేదు. ఇప్పుడు పంపు, ఖచ్చితంగా చదువుతా. జగిత్యాల టీవీలో జై తెలంగాణ, మీ వాయిస్ సూపర్ అక్క. జై తెలంగాణ. మీ హస్బెండ్ వాయిస్ సార్, మాట్లాడరా కొంచెం ఏమన్నా? నా వాయిస్ కూడా మంచి ఉంటుంది కానీ ఎప్పుడు కనిపించదు, మీకు వినిపించదు. వాయిస్ కనిపించదు బాబు, వినిపిస్తుంది. అందుకే నెక్స్ట్ అనేది తినాలి కొంచెం. అనిపిస్తుంది అట్లనే. సో క్యూట్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ బావ బాగుంది. తమ్ముడు, ఈయన్ని ఏమంటారు? వీడికి ఇప్పుడు పిల్లలు లేదు కదా, ఏమైపోతుందంటే అందరు నాకు ఇప్పుడు అందరు అక్క బావ అంటారు. కాకపోతే అందరూ దారదత్తంగా నా వైపు సపోర్ట్ తీసుకొని ఒక్కళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చి ఏమన్నారు. అందరూ నన్ను ఏమననీయకుండా చూసుకుంటారు. అసలు అట్లా నన్ను టీజ్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. వీడొకడు వచ్చిండు కదా, వీడికి పెళ్ళం రావాలా, అప్పుడు ఆమె ఈయన ఒక్కటవుతారు. అప్పుడు వీడు ఏడుకోతాడని నేను తీవ్రంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు బావా అని సంకలు గుద్దుకుంటారు. సరే నడిచిన రోజులు నడుస్తుంది. పెళ్ళం వచ్చినాక వాళ్ళిద్దరు ఒక జట్టు అయినాక ఈ పిల్లగాడు ఎడిపోతాడో చూద్దాం అనుకుంటున్నా. జ్యోతి మేడం గారు, లవ్ యూ అట. థ్యాంక్ యూ. ఫస్ట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తర్వాత లైవ్లోకి రండి. ఇక తమ్ముడు, సోషల్ డిస్టెన్స్ అంటే 3 ఫీట్లు దూరం ఉండాలి. నేను పోతా, ఇట్లా వచ్చి ఇట్లా ఆన్సర్ చెప్పి మళ్ళీ ఇద్దరం ఇట్లా పోవాలా? ఎట్లా తమ్ముడు? సోషల్ డిస్టెన్స్ ఇంట్లో కాదు బ్రదర్. ఎట్లా? ఎవరా తమ్ముడు పాపం ఇంకా నాలెడ్జ్ లేదనుకుంటా. సోషల్ డిస్టెన్స్ ఇంట్లో కాదు,
బయటికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళ దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇంట్లో మనుషుల దగ్గర కాదు తమ్ముడు. ఫస్ట్ తెలుసుకో, మినిమం తెలుసుకో, దాని తర్వాత మాట్లాడు, నో ప్రాబ్లం. మావాడు కోపం వచ్చిండ్రు. లేదు అంటే చెప్పే చోట చెప్పాలి. కరెక్టే. శ్రీముఖి గురించి చెప్పరా అక్క? కలిసారా శ్రీని బిఫోర్ లాక్డౌన్లో? పాపం అది నా గృహప్రవేశానికి రావాలి, అప్పుడే ఉగాది స్పెషల్ ఈవెంట్ వల్ల అది రాలేకపోయింది. బట్ మేము ఇట్లనే ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. లాక్డౌన్కి ముందైతే కలవలేదు. అక్క సే హై టు మై ఫ్రెండ్స్. హాయ్ అందరికీ. ఇంకా హలో శివ గారు, థ్యాంక్ యూ. హలో శివ గారు అన్నందుకు. సూపర్ గుడ్ కపుల్స్, థ్యాంక్ యూ. దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తామా అని చూస్తున్నారు, ఏంటి పరిస్థితి జ్యోతి గారు? నాకు తెలిసి మే 17th వరకు సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ని పొడిగించిన హైదరాబాద్లో ఆర్ స్టేట్స్లో అనేది ముఖ్యమంత్రుల ఆధీనంలో ఉంది కాబట్టి మనకు తెలియదు తమ్ముడు. ఒక గెస్, అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ మే 30 వరకు కూడా మనం ఇట్లాంటి షరతులతోనే ఉంటామేమో. అంటే ఒకవేళ లాక్డౌన్ తీసేసినా కొంతమందికి రిలీఫ్ చేసుకుంటూ, మొన్న ఇప్పుడు గ్రీన్ జోన్ ఏరియాలలో కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు, అట్లా కొన్ని సడలింపులతో ఉంటుండొచ్చు. కానీ బట్ అది కూడా ఇంటర్ స్టేట్లోనే ఇంత ఉన్నప్పుడు బయటి దేశాల నుంచి ఇంకా లోపలికి వచ్చేది కాబట్టి అదైతే ఇప్పటప్పట్లో అవ్వదేమో అని నా అభిప్రాయం. నేను మాత్రం గాడ్ని ప్రే చేస్తా, అట్లా ఉండొద్దు. ఈ మంత్ ఎండింగ్ వరకు అన్నీ క్లోజ్ అయిపోవాలి, అక్కడ నుంచి వచ్చే వాళ్ళు రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ పనులు హ్యాపీగా చేసుకోవాలని. బట్ నేను ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాను, రోజు పేపర్ చదువుతాను, రోజు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నా గెస్ ప్రకారం మే 30 వరకు, ఒకవేళ 17 తర్వాత లాక్డౌన్ ఫ్రీ అయినా నిబంధనలు షరతులు వర్తిస్తాయి. అది ఇంటర్ స్టేట్లోనే వర్తించినప్పుడు ఇంకా మీరు వేరే దేశాలు కాబట్టి ఇంకా అంతే. మేడ్ ఫర్ ఈచ్ అదర్, థ్యాంక్ యూ. జనగా మీ న్యూస్ డైలీ చూస్తా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ అడగండి. తింటున్నాను, తినకుండా ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగండి. హాయ్, ఇదెవరు? రోజీ ముదిరాజ్. హాయ్ శివజ్యోతి, నాకు నువ్వు బిగ్ బాస్లో నచ్చలేదా? థ్యాంక్ యూ తమ్ముడు, నేనేమనుకోను, అందరు నచ్చాలని రూల్ లేదు కదా. థ్యాంక్ యూ. జ్యోతి అక్క, మై నేమ్ అని. హాయ్ జ్యోతి అక్క, లవ్ యూ. స్మార్ట్ జోడీ చాలా మిస్ అవుతున్నాం, బట్ స్మార్ట్ న్యూస్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాము. అమ్మో, నిన్ను చూడకుండా అసలు నిద్రపోలేమా? థ్యాంక్ యూ. హాయ్ శివజ్యోతి గారు, రియల్లీ హ్యాట్సాప్. మీరు చాలా కష్టపడి సొసైటీలో మీకంటూ ఎస్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు బిగ్ బాస్లో బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అక్క, మీ విలేజ్లో మా విలేజ్లో 2 ఆడపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, ఫ్యామిలీ అయ్యో పోయింది. కామెంట్. అక్క, మీరు అమెరికా నుంచి ఒకరోజు ఇక్కడ బిగ్ బాస్ చూసేవాళ్ళం రోజు. నాకు రవి అన్న అయ్యో ఆయే. హాయ్ అక్క, నేను మీకు 3 times మెసేజ్ చేశాను, మెసేజ్ చదవలేరా? మళ్ళీ ఒకసారి పంపవా ప్లీజ్? హలో జ్యోతి అక్క, బిగ్ బాస్లో. హాయ్ జ్యోతి అక్క, బిగ్ బాస్లో బాబా గారి డైలాగ్స్: 3 puppies, 1 puppy eliminated, 2 puppy cry, another puppy eliminated, 1 puppy die. చచ్చిపోలేం, బతికే ఉన్నాం. అక్క, నువ్వు బాబా ఇద్దరు డ్యాన్స్ చేయరా? ఒక స్టెప్. ఇప్పుడు డ్యాన్స్లు రావు నాకు. అరాచకాలు బయట చాలా కరోనా ఎఫెక్ట్ ఉంది, ఇంకా అంతకు మించిన భయంకరమైన సిచ్యువేషన్స్ని మేము మీకు ఇవ్వదలుచుకోలేదు. సినిమా, టీవీ9, స్మార్ట్ ఏది బెస్ట్ అట? నాకు 2 ఇష్టమే. జ్యోతక్క, మీరు బిగ్ బాస్ సీజన్ 3 ఏమో. యువర్ వాయిస్ ఈజ్ సో క్యూట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మది నాది సేమ్ ఉంటుంది వాయిస్. నువ్వు తోపక్క, వీ లవ్ యూ ఆల్వేస్. ఈ అక్క వినయ్ కుమార్, లవ్ యూ బ్రో. అక్క, మీరు బాగుండాలి, కానీ మీరు ఒక తప్పు చేశారా? ఏంటి మనోజ్? చెప్పు తప్పేందో. హాయ్ జ్యోతక్క, లైక్ యువర్ యాటిట్యూడ్. మ్యాక్స్ నాలా ఉంటుంది. ఓ థ్యాంక్ యూ సుప్రియా. హౌ ఆర్ యూ? సో గుడ్. మంచిగానే ఉన్న. లడ్డుకు లడ్డు ఏమైంది? అక్క, ప్లీజ్ కమ్ టు విజయవాడ రవి అన్న హౌజా. రవణ్ వాళ్ళ ఇంటికి మీరు పిలుస్తుర్రా? సంతోషం.
సాంగ్ పాడరా. పాడలేను తమ్ముడు. లవ్లీ నందు ఎందుకు డిసప్పాయింట్ అయినావు? పీపుల్ డూయింగ్ గ్రేట్. ఎట్లా బిగ్ బాస్ హౌస్లో ఎట్లా హార్డ్ సిచ్యువేషన్స్ని చేసినా అంటే ఏం లేదు, ఏది వస్తే దాన్ని ఫేస్ చేస్తూ పోవడం అంతే. అక్క ప్లీజ్ రిప్లై అక్క టు మై క్వశ్చన్స్ అట. అక్క 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 వీరబొమ్మ శ్రీలక్ష్మి. శివజ్యోతి గారు మీరు బొట్టు పెట్టుకోండి. అయ్యో పెట్టుకుంటాను సార్, పెట్టుకుంటాను. నా పేరు గంగ అక్క, ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్ గాయత్రి. పేరు గంగ అంది, కామెంట్ ఏమో గాయత్రితో వచ్చింది. ఓకే. జ్యోతి గారు ఎక్కడా? కలివిలి వీసాలో ఏమైనా కలివిలి కలివిలి వీజా. వీసాలో ఓ ఉన్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటివి కూడా కొంచెం అలాంటివి కూడా కొంచెం ఎస్ అందరికీ ప్రాబ్లం అవుతుంది. మా బ్రదర్ కూడా అన్న ఇరుక్కుపోయిండు, దుబాయ్లోనే ఉన్నాడు. మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు. వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన వీసాలతో మీలాగే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఫ్లైట్స్ ఎప్పుడు చాలా అయితే వద్దామని చెప్పేసి వాళ్ళు కూడా రూమ్లో క్వారంటైన్ చేసుకుంటున్నారు. బయటకు జాబ్ లేదు, ఏం లేదు. వార్తలు చదివేసినావా? అంతే. ఇంతటితో సమాప్తమా? ఉమ్. క్వశ్చన్ టు సూగాడు. హౌ ఇస్ ద క్వారంటైన్ విత్ జ్యోతి అక్క? ఏం చేస్తాం, బోర్ వస్తుంది ముఖం చూసి, కానీ భరించాలి కదా, భరిస్తున్నా. ఇంకేమనిపిస్తుంది? అంతే ఇక, అంతకుమించి ఏముంటుంది. పిండి బిర్యానీ మధ్యాహ్నం ఎక్కువైంది, అద్దద్దనంగా పెట్టిన, అది ఎక్కువైతే ఇట్లనే వస్తాయి మాటలు. అట్లా వీఆర్ ఫ్రమ్ విజయవాడ, కమ్ టు మై హౌస్ వెన్ యూ కమ్ టు రవి హౌస్. ఓకే, రవి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి రావాలా? వస్తాం. ఈ స్మార్ట్ జోడీ ఎపిసోడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అందరికీ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి ఎప్పుడైతే ఈ లాక్డౌన్ తీసేస్తారో, ఎప్పుడైతే అందరికీ సేఫో అప్పుడే షూట్ పెట్టుకుంటాం. అప్పుడే ఇప్పటిదాకా వచ్చేటివి కూడా అన్ని ఫ్రెష్ ఎపిసోడ్సే కాబట్టి అంతే. ఇంకా లాక్డౌన్ ఎప్పుడైపోతే అప్పుడే. బో మీరు అడిగింది లేక మీ ఫ్యాన్స్ కూడా సార్ అడగండి. మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎప్పుడు కలిసారు, ఎలా కలిసారు, ఏంటి? చెప్పి నాకు యాస్టకు వచ్చింది. పర్లేదు, మళ్ళీ చెప్పండి. మేమిద్దరం క్లాస్మేట్స్. చెప్పు. చిన్నప్పటి నుంచే క్లాస్మేట్స్, ఒకటే ఊరు. వాళ్ళ ముందు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ నేనే చేసిన. ఎవరు పెళ్లి చేసుకున్నారు ఫస్ట్? పెళ్ళి నేనే చేసుకుంటాను ఎపిసోడ్. అదే అంటున్నా, ఉన్నావా లేదా అని. ఎవరు చేసుకున్నారు ఫస్ట్? లవ్ స్టోరీ చెప్పండి నువ్వు ఏంటి చెప్తావు? అంతే, మేమిద్దరం క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ అయితే కాదు. చూసిర్రా? సో కాలేజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత సార్ ప్రపోజ్ చేస్తే ఒక 3-4 years అష్ట కష్టాలు పడి 2015లో పెళ్లి చేసుకున్నాం. అంతే మా లవ్ స్టోరీ. అంతకు మించి సరే, బావలో నీకు బాగా నచ్చేది ఏంటి? నన్ను బాగా సపోర్ట్ చేస్తాడు. నేను తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్, అంతే. నా పిల్ల ఏది చెప్తుంది. నీకు బావా జ్యోతిలో బాగా నచ్చేది? బాగా నచ్చాడు. గట్టే బెదిరిస్తే మగ్గుతుంది ఏదన్నా అద్దంటే. అది నచ్చేదా? వేస్ట్. సరే, నీకు బావలో నచ్చింది? అబ్బబ్బబ్బబ్బబ్బా పరమ లేజీ. అయ్యో దేవుడా, స్నానం కోతాడు సార్ 1:40 సార్. ఎవరికి చెప్పుకోవాలి సార్? ఎటన్నా పోయేదున్నా ఏమైనా సరే పీకల మీదకి వచ్చినప్పుడే దాన్ని రియాక్ట్ అవుతాడు తప్పితే చాలా లేజీ, పరమ మొద్దు. ఆయనకు కావాల్సిన బట్టలు, చెప్పులు, ఆయన కారు, ఆయన వస్తువుని చాలా నీట్గా ఉంచుకుంటాడు. ఇంట్లో మాత్రం ఒక్క పని చేయడు. ఇంట్లోనే ఉన్నావుగా. ఇల్లు నా ఒక్కదాన్నే కాదు కదా. సరే, అయితే నీకు బాగా నీకు నచ్చింది జ్యోతిలో నీకు నచ్చింది? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇల్లును తుడిచి పెడుతుంది. ఆ బండలు ఏడరిగిపోతాయి. నీట్నెస్. ఓకే, మన విలేజ్ గురించి కొన్ని వర్డ్స్ అంటే చెప్పు. విలేజా? నాకు ప్రపంచంలో బెస్ట్ ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే నాగంపేట తర్వాత ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు. సో నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది, నా కష్టం, సుఖం, హ్యాపీనెస్, ఈవెన్ నేను బిగ్ బాస్కి వచ్చేటప్పుడు నా ప్రోమో తర్వాత ఎలిమినేట్ అయిపోయి ఫినాలే అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంది మా వాళ్ళు. అన్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు. మా అమ్మోళ్ళు ఊరాదే, మా అత్తగారు ఊరాదే, మా వదినలు అక్కడనే ఉంటారు, నా అల్లుళ్ళు అక్కడనే ఉంటారు. సో నాగంపేట అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, బావలో నిన్ను బాగా ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏంటి? అదే లేజినెస్. అంతేనా? నీకు బాగా పర్టికులర్గా ఇరిటేట్ చేసే క్వాలిటీ దీంట్లో? ఇరిటేట్ అంటే నేను క్లూ ఇచ్చా కాదు,
ఎటన్నా పోదామని అంటే మనం గిచ్చుడు. అమ్మా ఇక్కడ ఏంటంటే ఇది బావుగా చెప్పేది ఇరిటేటింగ్ ఏంటంటే మనం ఏదైనా చిన్న మాట అంటాం కదా సరదాగా ఏదైనా అంటే ఇవి తిరిగి అందం వచ్చి గిచ్చేసి వెళ్ళిపోద్ది. అది కూడా ఎలా అంటే స్కిన్ వచ్చేసేయాలన్నమాట బయటికి. నేను ఎప్పుడు ఏమన్నా కదా మనం అంటే నాకు భయం కదా. ఒకటి రెండు బావుకి ఎన్ని ఉన్నాయి చూడండి, చేతికి చాలా ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళు బలవంతులు, వాళ్ళు కొడతారు, నేను కొట్టలేను. సో నాకు వచ్చిన టెక్నిక్ తో నేను గిచ్చుతా అంతే. బావ నీకు సూపర్ క్వశ్చన్ వచ్చింది బా. BB4 కి ఛాన్స్ వస్తే నువ్వు వెళ్తావు బా? నేనా? కష్టం. అరే ఇది అన్యాయం రా, ఎట్లా మాట్లాడతారా? ఇది వస్తే నేను పంపిస్తా. ఎందుకంటే ఈ ఎపిసోడ్స్ అయినప్పుడు లేకపోతే దాని టాపిక్ వచ్చినప్పుడు అది వేస్ట్, అది ఏమాడింది, అసలు ఆ రోజు అట్లా చేసి ఉండే, అసలు ఇది ఇట్లా చేసి ఉండదు అంటాడు. నేను చెప్పిన బయటికి వేరు లోపలికి వేరు, నువ్వు పోయి చూస్తే తెలుస్తుంది అని చెప్పిన. సో అట్లాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా నేను పంపిస్తా. పంపించి ఏంటి ఏం చేస్తావో చూస్తే నేను. సో అది చూస్తాం మేము కూడా బాగుంది పంపించి. అండ్ బావు నువ్వు ఫస్ట్ టైం అలీని కలిసినప్పుడు నీ రియాక్షన్ ఏంటి బావ? మీ ఇద్దరు కలిసినప్పుడు మేము హౌస్ లో ఉన్నాం కదా అప్పుడు ఇద్దరు. అవును. సో నీ రియాక్షన్ ఎలా ఉంది అలీగండి కలిసినప్పుడు? బయట అలీని కలిసినప్పుడు, బయట అలీని కలిసినప్పుడు, లోపల కదా బయట బయట అలీని కలిసినప్పుడు అంటే ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నేను ఎట్లున్నాను అడిగేందుకు పోయినావు కదా, మంచి సిట్టింగ్ చేసుకున్నారు కదా. చాలా బాగా మాట్లాడండి, మంచిగా కూర్చున్నాం, చాలాసేపు ఉన్నాం అని మాట్లాడుకున్నారా? సాధక లోపల జరిగిన అన్ని చెప్పిండు, ఇట్లా ఉంది, ఇది పరిస్థితి, తనేం ఏడుస్తలేదు, స్ట్రాంగే, జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఏం ఏడిచింది అంతే గానీ అని చెప్పేసి మొత్తం చెప్పాడు. ఓకే, సో అది అలా జరిగింది. అమ్మా నీకు బెస్ట్ కాంప్లిమెంట్ బావ నుంచి ఇప్పటివరకు ఏమొచ్చింది? అది కాంప్లిమెంట్ అని కాదు కానీ డ్రైవింగ్ ఫోర్స్ అంటారు చూసినవా, అదన్నమాట. ఎవ్రీడే ఏ సిచ్యువేషన్ అయినా సరే అదెంతనే నీకు ఏదైనా చేయగలుగుతావు, అసలు నీ గురించి నీకు తెలుస్తలేదే, సీరియస్గా కామెడీగా కాదు. ఏమవుతుంది దానికి నువ్వు భయపడతావు, నువ్వు ఈజీగా చేసేస్తా వచ్చింది, నువ్వు ఈజీగా ఉంటూ వచ్చింది, నువ్వు కొడతా వచ్చింది, నువ్వు చేస్తూ వచ్చింది, ప్రతిదైనా సరే ఆయన అన్నిట్లలో నేనే ది బెస్ట్ అనుకుంటాడు. అంతేనా? నేను అన్ని చేయగలుగుతానా? పాజిటివ్ ఉండాలి. నేను చేయలేను ఏందో ఒకటి చెప్పవా? వంట జస్ట్ జోక్. వాళ్ళు బిర్యానీ చేసింది సూపర్ అంటే సూపర్ చేసింది, చికెన్ బిర్యానీ. అందుకే స్టేటస్ కూడా పెట్టింది. అసలు మామూలుగా చంపులు పెట్టింది, జస్ట్ జోక్ అమ్మా. జోకే బావా. నీకు బావా జ్యోతి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది ఇప్పటి వరకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ అనగానే ఫస్ట్ మనకి మైండ్ లో రన్ అవుతుంది కదా, అది రోజోటి ఏదో అంటూనే ఇది పచ్చాబద్ధం, ఏది లేక చెప్పుకుంటుండు, నేను చూసినా నవ్వుతుండు నిజం. కాకపోతే మొన్న ఇస్మార్ట్ జోడీలో ఒక ఎపిసోడ్ నేను అసలు అంత బాగా చేస్తాడని నేను అనుకోలేను. లేడీ గెటప్ వేసుకొని చేసిండు, అసలు ఏం సిగ్గుపడకుండా. అప్పుడు అబ్బో నువ్వు కూడా టైం రావాలి నీకు అంతే, నేనేమో టైం తీసుకొని చేస్తాను, నువ్వు టైం వచ్చినప్పుడు చేస్తావు, నీకు నాకు అంతే తేడా అని చెప్పిన. చెప్పొచ్చుగా అట్లాంటి, అసలు గుర్తుంటే. సరే ఫస్ట్ లాక్డౌన్ అయిపోగానే నువ్వు చేసే పని ఏంటి? షాపింగ్. అవును. బాగా చేసే పని ఏంటి? ఆ షాప్లని బందునే, ఈ షాప్లని బందునే, ఇప్పుడు పోవద్దని ఇంట్లో కూర్చుని రెట్టడిగా పని. నిజం అంతే. లాక్డౌన్ అయిపోగా నీకు ఏం చేయాలి? నీకైతే షాపింగ్, అది మా ఇద్దరికి తెలుసు, బావకి నాకు తెలుసు. షాపింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో నా సొమ్ములు సీరియల్ అనుకుంటారు. క్లారిటీ ఇవ్వండి ఏంటియో. ఏంటి? ఇంట్లో థింగ్స్, ఇంట్లోకి తెపాల, చెంబు తెపాల, ఫ్లవర్ వాజులు, చెట్లు, అన్ని బాల్కనీలో గార్డెన్ లో వేయడానికి అన్ని. ఇంకా ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నువ్వు షాపింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు టార్చర్ పెట్టాక రెడీగా ఉన్నవాళ్ళు, అంతే కదా? పైసలు లేపేసేది. ఓకే ఫైన్. అండ్ అసలు ప్రపంచం అంతా ఒక కోరిక కోరుతుంది, నువ్వు పాట పాడవాలి. కమాన్, ఒక్క పాట చిన్నది ఏదైనా మంచిగా పాడు, ఒళ్ళు పాడు, ఓవర్ యాక్షన్ చేయకుండా పాడు. దగ్గర ఇలా ఓకేనా? మాస్క్ కాదు, చెవులలో దూది కూడా పెట్టుకోరు ఇప్పుడు. ఓకే, నాకు వచ్చి ఒక పాట పాడనా? రవి నువ్వు ఫోన్ చూసుకోరా, నువ్వు చూస్తే సిగ్గు నువ్వు కూడా ఫోన్ చూసుకో ప్లీజ్. చిన్న పాట పాడతా సరేనా? బాగా ఫేవరెట్ పాట ఏంటి? పిల్ల అది వాడను నేను, నాకు అట్లాంటి పాట ఇంకోటి వచ్చు. సరిపడ. దాని కుడి భుజం మీద కడువా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగదరియా. దాని ఇంటి ముందు ఒక యాప, ఆ యాపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగదరియా. సూపర్. ఇప్పుడు ఆ పాట మంచిగా పాడావు కాబట్టి బావకి ఏదైనా డెడికేట్ చేస్తా ఒక సాంగ్ వాళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
మా కోసం ఫస్ట్ టైం అడుగుతున్నాము, బావకి ఏదైనా డెడికేట్ చేస్తే ఒక మంచి సాంగ్ ఫీల్ తో పాడాలి. ఒక మంచి అన్నారు కాబట్టి అదే ప్లీజ్. ఏదో ఒకటి నీకు వచ్చిన సాంగ్ ఏదైనా బావకి, అంటే ఈ సాంగ్ విన్నప్పుడు బావ ఎక్కువ గుర్తొచ్చాడు, లేకపోతే బావకి ఏదైనా డెడికేట్ చేయాలి, ఏదో రియాక్షన్ లేకుండా ఒక మంచి సాంగ్ పాడు బావకి డెడికేట్ చేయి. అది ఎందుకే రమణమ్మ అది మేము పాడతాం, నేను చూసుకుని. రమణమ్మ తాను దూర సందు లేదు మెడకేమో డోలా రమణమ్మ. ఇది మేము నిన్ను చూసి పాడుకుంటాం. పాడాలి. అందులో ఒక లైన్ ఇప్పుడు బావకు గుర్తవుతుంది, ఎందుకు చెప్పనా? చికెన్ ముక్కలేదు, చిల్లు వీరు సుక్కలేదు, గల్లు ఫ్రెండ్ లేదు, తాగనీకి మందు లేదు, ఈడ్చి కొడితే దమడి వైఫ్ ని బాబు, వైఫ్ ని వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అన్ని నువ్వే. సో మీకు ఏంటంటే చూసే జనాలందరికీ మీరు ఇద్దరు బెస్ట్ కపుల్. సో 100% అది నేను లైవ్ లో చూస్తున్నా కాబట్టి థ్యాంక్ యూ. సో మీ అడ్వైస్ ఏంటి ఈ లాక్డౌన్ లో? ఒక కపుల్, బెస్ట్ కపుల్ గా ఇంకా మిగతా ఇచ్చే కపుల్స్ కి ఒక అడ్వైస్ కావాలి, ఏదైనా అడ్వైస్. అండ్ అలాగే ఫ్యూచర్ కపుల్స్ అయ్యే వాళ్ళకి కూడా ఏదైనా చిన్న అడ్వైస్. సో మీలాగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే? ఇప్పుడైతే సీరియస్గా చెప్తే, ఇప్పటిదాకా నవ్వుకుంటూ చెప్పినా కానీ ఫస్ట్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఏదైనా సరే పెళ్ళి ఆర్ కలిసి ఉండాలి, అది లివింగ్ రిలేషన్ అయినా లేకపోతే ఒక వ్యక్తితోని మనం ఉండాలా, అది ఫ్యామిలీలో అయినా సరే ఎక్కడైనా సరే చిన్న చిన్న సాక్రిఫైస్లు, చిన్న చిన్న కాంప్రమైజ్లు కంపల్సరీ. అది రెండు వైపుల నుంచి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకు అక్కడ అన్నీ నచ్చుతాయి, అందరూ నచ్చరు, అయినా సరే మనం ఎందుకుంటాం? మనకు ఉద్యోగం అవసరం, జీతం అవసరం కాబట్టి. సో అట్లనే అది జీతం, బతకడానికి మనీయే కావాలి, అందరూ మనీ కోసమే పనిచేస్తున్నారు. సో మనం అక్కడ కాంప్రమైజ్ అయినప్పుడు జీవితంలో అందరికీ అన్ని సిచ్యువేషన్స్ పాజిటివ్గానే ఉంటాయని నేను అన్నా, నెగిటివ్ ఉంటాయి, నెగిటివ్ నుంచే మనం నేర్చుకొని స్ట్రాంగ్ అవ్వాలి. సో కొన్నిసార్లు కొన్నాళ్ళు చేయడం మనకు నచ్చకపోవచ్చు, మనం చేసేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. గివ్ అండ్ టేక్ రిలేషన్, మీరు ఎట్లా ఇస్తే వాళ్ళు మీతో అట్లా ఉంటారు. సో ఎంతసేపు మనం ఎక్స్పెక్ట్ చేసుడే కాకుండా మనం కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను, అంతే. సూపర్. అండ్ ఈ లాక్డౌన్లో ఇంట్లో ఉన్న అందరికి పిక్చర్ అయిపోయి మెంటల్గా ఉంది. సో ఏదైనా ఒక పాజిటివ్ అడ్వైస్ మా వ్యూయర్స్కి లాక్డౌన్లో? పాజిటివ్ అడ్వైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి మైండ్లో పెట్టేసుకోండి, ఇది ఇప్పటప్పట్లో అయ్యేది కాదు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా దీని నుంచి మనము బతికి బట్టగడతామని అయితే నేను అనుకుంటలేను. సో ఏదో వీళ్ళు ఇప్పుడు 17, 18, 30, 31 అని ఎన్ని డేట్లు చెప్పినా మనం సేఫ్గా ఉండడం, నీట్గా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి దీనికి వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా మనం చాలా జాగ్రత్తగా, అంటే సెల్ఫ్ క్వారంటైన్ అంటున్నారంటే మిమ్మల్ని వచ్చి ఎవరో ఒక పోలీసు ఎవరో టీచర్ వచ్చి మిమ్మల్ని పెట్టరు, మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఇప్పుడు ఈ కరోనా నేర్పిన పాఠం మనకు జీవితంలో పెద్ద లెసన్. కాబట్టి మనం ఎంతో ఫాస్ట్ ఫార్వర్డ్ చూసినాం, టపాలు మన కింద పడిపోయినాం. సో ఇంకా ఇంతకు మించిన డేంజర్ సిచ్యువేషన్స్ రాదు. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకుంటే రేపు పొద్దున ఇంకేమైనా అయినా కూడా మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సూపర్. అది బాగా చెప్పానా? మాక్సిమం ట్రై చేసి. ఎన్ని మార్క్స్ వేస్తావు? ఇప్పుడు తర్వాత చెప్తా. అబ్బా ఏమో నేను చిన్నపిల్లలాగా అన్నీ మాట్లాడి అన్నీ చేసి రోజు వంట పెట్టి ఇలా పెట్టి అలా మొహాలు చూస్తున్నా, ఇట్లా కుక్క బిస్కెట్ కోసం ఎదురు చూసినట్టు. వీళ్ళు ఏమైనా బాగుందని చెప్తారా, ఏం చెప్తారా, ఎందుకు చూస్తున్నా? జస్ట్ బిలో యావరేజ్ అని నా ముఖం మీద కొడుతున్నారు. అయినా సరే ఎందుకు నేను అయినా సరే వంట చేసి పెడుతున్నా అంటే వాళ్ళకి నాకు చెప్పడానికి వాళ్ళకి ఈగోలు ఉన్నాయి, కానీ నాకు లేదు అట్లా. నేను వండి నా గిన్నెలు ఖాళీ అవుతున్నాయంటే అది బాగున్నట్టే. సో వీళ్ళ కోసం వీళ్ళ ఈగోల కొన్ని నేను కూడా ఈగో పెట్టుకొని వండకుండా మీరే వండుకోరని నేను అనలేక కడుపు నింపుతున్నాను. కాబట్టి నేను మంచిదాన్ని. అట్లనే అనుకోని బతుకు అంతే. నువ్వు ఈ స్మార్ట్ జోడీ చూసినావా రవికృష్ణ? నేను ఈ స్మార్ట్ జోడీ చూసాను డెఫినెట్గా. ఏది ఇష్టం నీకు? నాకు ఇష్టం ఏంటంటే ఉల్టా పల్టా అయితే డెఫినెట్గా ఇష్టం. బావని లేడీ గెటప్లో చూసి మంచిగా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ నీ యాషాలన్నీ బిగ్ బాస్ హౌస్లో చూస్తాను. సో బాగా ఫస్ట్ టైం అలా చేయటం అంటే ఆర్టిస్ట్కి కామన్, అది చాలా చిన్న విషయం. బట్ బయట నార్మల్గా జాబ్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఏంటంటే అది అందరూ అలా చేయలేరు. సో బాగా చాలా బాగా చేశాడు. ఒక్క నిమిషం. వెరీ బ్యాడ్ యువర్ డ్రెస్సింగ్, ఓన్లీ యూస్ తెలంగాణ విలేజ్ కల్చరల్ డ్రెస్, వెరీ ఎక్సలెంట్ యువర్ బాడీ. ఓకే తమ్ముడు, నాకు తెలుసు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో. నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే నేను తిరిగే సర్కిల్లో అయినా సరే నేను ఒక పెళ్ళైన అమ్మాయిని, ఒక ఇట్లాంటి బ్రదర్కి చెల్లెని, వైఫ్ని,
ఒక ఫ్యామిలీకి కూతుర్ని, నేను చాలా మంది అక్క అంటారు. నా లిమిట్స్ దాటి నేను ఎప్పుడూ వేసుకోను. ఏదో అట్రాక్ట్ చేసేయాలో లేకపోతే ఇట్లా బట్టలు వేసుకొని సాధించి శోధించాలని పెట్టాల్సింది కూడా నాకేమీ లేదు. కాకపోతే మీకు అందరికీ రిసీవ్ చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఒక 5.5 yearsగా మీరు నన్ను ఆ చీరలో చూసి ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ నేను లైఫ్లో చిన్న థింగ్స్ ఉంటాయి. అట్లా నాకు ఇష్టమైన బట్టలు వేసుకోవాలి, నాకు ఇష్టమైన హెయిర్ కట్ చేయించుకోవాలి, నాకు ఇష్టమైన వంట తినాలని నాకు ఉంటాయి తమ్ముడు. సో మీకు ఇష్టమైనప్పుడు ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు ఇదే అటైర్లో కావాలన్నప్పుడు అట్లనే పోయి ఉద్యోగం చేసి వస్తున్నా. ఇది నా ఇల్లు, నాకు ఎట్లా ఇష్టమో నేను అట్లా ఉంటాను కదా. సో మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు. చాలామంది ఈ విషయం మీద మాట్లాడిర్రు. నేనేదో చిన్న షార్ట్లు వేసుకొని లేకపోతే మొత్తానికి అసలు ఆస్మాన్ జమాన్ ఫరాక్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అయిపోయారు. కానీ అంత లేదు తమ్ముడు. నా జీవితంలో నేను చచ్చిపోయేదాకా కూడా అట్లాంటివి ట్రై చేయ. మీరు అస్సలు అంటే ఇది మొన్న చీర నుంచి ఇప్పుడు చూడిదారికి వచ్చింది, జీన్స్ వేసుకుంటుంది, నెక్స్ట్ ఏడుకోతుందని మీరు అనుకుంటారచ్చు. కానీ స్క్రీన్ మీద నేను చీరతో కనిపించిన నా లైఫ్లో నేను ఇట్లే ఉంటా. నేను జీన్స్ వేసుకుంటా, నేను చుడిదార్స్ వేసుకుంటా, నేను ఫ్రాక్స్ వేసుకుంటా. ఎందుకంటే జస్ట్ 27 నేను. నా లైఫ్ నేను కష్టపడుతుంది నన్ను నేను ఎంజాయ్ చేసుకోవడానికి, నన్ను నేను చూసుకోవడానికి కదా. రేపు ఇప్పుడు మీరు వద్దంటారు, మా ఆయన వద్దంటలేడు, మా అన్న వద్దంటలేడు, రేపు పొద్దున నా పిల్లగాళ్ళు వద్దంటారచ్చు, అప్పుడు చూద్దాం. చిన్న లైఫ్ కదా. అయినా నీకు అంత డ్రెస్ సెన్స్ లేకుండా ఏం లేవు. సో నువ్వు అసలు ఇంత ఎక్స్ప్లెనేషన్ కాదు అంటే ఈ స్మార్ట్ జోడీలో డ్రెస్ వేసుకున్నప్పుడు లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో హలో యాప్లో కానీ ఆడ ఈడ పెడితే దీని గురించి నేను అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను. కామెంట్లు పెడుతున్నారు కదా, నేను ఎందుకు అంత చండాలంగా నేను ఏం వేసుకున్నా, ఎందుకు అంతగానో ఫీల్ అయిపోతారు. మీ పిల్ల అనుకుంటారు మీరు, నేను కాదనా, మీ పిల్లని కాబట్టే నేను ఎట్లుండాలో అట్లనే ఉంటున్నా. అసలు ఇక్కడ చూడు, నువ్వు మాట్లాడే లోపు అక్క నువ్వు ఎలా ఉన్నా సూపర్ ఉంటావు అని చెప్పేసి ఎన్ని మెసేజ్లు వచ్చాయి. మీ పెయిడ్ ఫ్యాన్స్ అంతా నా పేడ్ ఫ్యాన్స్ కాదు, చూసిర్రా ఇంత సీరియస్ గా మాట్లాడినప్పుడు ఇంత సిల్లి జోకులు వేస్తున్నాడు వాడు. కాదు కానీ అదన్నమాట. మా ఆయనకు లేదు ప్రాబ్లం, ఇగో వీడికి లేదు ప్రాబ్లం, నా ఫ్రెండ్స్కి లేదు, మా అమ్మకి లేదు, మా నాన్నకి లేదు. చాలా మంది కూడా నన్ను యాక్సెప్ట్ చేసారు, చాలా అదృష్టవంతురాలని. సో ఇంతకు మించి నేను పోను, మీరు టెన్షన్ పడకండి సరేనా. చిన్న రాకేష్ తోట రవి గారు ఫోన్ లో బాగా బిజీగా ఉన్నారు అనుకుంటా. అవునవును. సో బావ నువ్వు మాట్లాడాలంటే బావ ఒక్కసారి ఫినిషింగ్ టచ్ ఇవ్వు అందరికి. కొట్ట సురేష్ హాయ్ చెప్పండి. నువ్వు చిన్న నిక్కర్లు వేసుకున్నా మేము చూడటానికి సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా లేంలే అట. అవును అదే చెప్తున్నా నేను కూడా. తమ్ముడు నీ పేరేం చెప్పు? గోవింద్ మోహన్. నియాసుంటోళ్ళ కోసమే ఇప్పుడు ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చింది, కేవలం నియాసుంటోళ్ళ కోసమే. ఏం చెప్పినాము ఏం మాట్లాడింది అనేది కాదు, మీకేది కావాలో మీరు అదే ఫిక్స్ అవుతారు కాబట్టి వేస్ట్. అదే ఇటు చెప్పిండి ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామని. అది మళ్ళీసారి గోవింద్ అనే ఆయన ద్వారా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా అక్క 1 hour అయిపోయిందా? ఎస్ ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది హ్యాపీగా. ఓకే బాబాయ్. అండ్ జ్యోతి చిన్న సజెషన్ మా తరపు నుంచి, జ్యోతి తరపు నుంచి ఖచ్చితంగా. సో గంట సేపు మా నసనంతా భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్మార్ట్ జోడీని, మా టీవీని ఇంతగానో ఆదరించి మీ ఇళ్ళల్లో అంటే మా టీవీ మన టీవీ అన్నట్టు మీరు అందరూ ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే నన్ను మా ఆయనను కూడా బెస్ట్ కపుల్ అంటున్నారు, క్యూట్ కపుల్ అంటున్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మళ్ళీసారి చెప్తున్నా, ఏది ఏమైనా సరే ఈ పరిస్థితి ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది 31 జూన్ 1 జూలైయో ఏందో నాకు తెలియదు. ఇది దాటిపోయినా సరే మనం నీట్గా ఉండడం, మనం సేఫ్గా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి బయటికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే వెళ్ళండి. వచ్చిన తర్వాత చేతుల్ని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి. చిన్నపిల్లలు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే ముసలోళ్ళు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వంట చేసేటప్పుడు ప్రతిసారి మనం కూరగాయలు కడుగుతాం కాదనను, కాకపోతే ఇట్లాంటి టైంలో కొంచెం ఎక్కువ అవసరం. కాబట్టి ఇప్పుడు నేర్చుకున్న అలవాట్లన్నీ జీవితాంతం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈసోటి ఇంకా 100 రోగాలు వచ్చినా మనం హ్యాపీగా ఉంటాం. సో ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ స్టార్ మా అండ్ థ్యాంక్ యూ అందరికీ. బాయ్. అండ్ అప్పుడప్పుడు మా యాంకర్ కమ్, మా గెస్ట్ కమ్, మై బ్రదర్ కమ్, మై వేస్ట్ ఫెలో కమ్. ఇంకా చెప్పు. ఈ బావకు ముద్దుల బామ్మర్ది. సో నీకు ఫైనల్ క్వశ్చన్, నీకు నేను ఇష్టమా బాగా ఇష్టమా? నాకా? నాకు ఫస్ట్ అయితే నువ్వే ఇష్టం. జెన్యూన్ చెప్పాలి. సెకండ్ పోయింది, అయిపోయింది. సెకండ్ లేదు, ఫస్ట్ అంటే బిగ్ బాస్ ఇష్టము, ఇప్పుడు కాదన్నట్టు. వాడికి నేనే ఇష్టం, ఏదో నన్ను ఏడిపియాలని అట్లా ఏడిపిస్తాను. థ్యాంక్ యూ రవి. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. ప్లీజ్ బయటకి ఏదైనా మీ గ్రాసరీస్ కానీ మీ
థింగ్స్కి ఏదైతే కావాలనుకుని వెళ్ళాల్సి వస్తే కనుక బయట కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. బికాజ్ మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మన ఇంట్లో. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ వాళ్ళ హెల్త్ కోసం మనం కేర్ తీసుకోవాలి డెఫినెట్గా. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.